హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కినోవాతో పొంగల్ చేస్తున్నాను. ఇవి ఆకుకూర విత్తనాలు అని అంటారు కొంతమంది, కానీ చాలా మంచిదంట. ఈ గింజలతో మనము దోశ కానీ ఇడ్లీ కానీ ఈ పొంగలి కానీ ఉప్మా కానీ చేసుకుంటే, కొంతమంది సలాడ్స్లో కూడా కొంచెం రాత్రి నానేసుకొని పొద్దున కొంచెం సలాడ్స్లో కూడా కలుపుకొని తింటారంట. ఇది వెయిట్ లాస్కి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయంట చాలా ఈ కినోవాలో. ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను కినోవాతో. అది ఎలా తయారు చేస్తారో చూసేద్దామా మరి. ఇవి కూడా గింజలు ఇవి సన్నగా ఎట్లుంటాయి. మా అబ్బాయి చెప్పడం ఏమంటే ఇవి ఆకుకూర గింజలు అని చెప్పినాడు. ఇవి ఎంతవరకు మరి నాకు కూడా సరిగా ఐడియా లేదు. యూట్యూబ్లో కొట్టి చూడండి, దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయో ఒకసారి చూసేసేయండి అట్లా. ఇవి కినోవా ఆకుకూర గింజలు. ఈరోజు నేను కినోవాతో పొంగల్ చేస్తున్నాను. మనం రైస్తో చేసుకుంటాం కదా ఎప్పుడు, అట్లా రైస్తో కాకుండా ఈ కినోవాతో కూడా చాలా బాగుంటుంది. దీంతో సలాడ్ చేసుకోవచ్చు, మరి ఉప్మా చేసుకోవచ్చు, దోశలు కూడా పోసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈ పొంగల్ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, నాకు నచ్చింది. కినోవా గింజల్ని ఒక అర్ధగంట నానబెట్టుకున్నాము. స్టవ్ అంటించుకొని ఈ కినోవా ఒక గ్లాస్ తీసుకున్నాము కదా, ఈ పెసరబ్యాళ్ళు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాము. ఒక గ్లాసు పెసరబ్యాళ్ళు ఇవి కొంచెం వేయించుకున్నాము. ఏమి నూనె అవి ఏమీ అవసరం లేదు, ఊరికే వేయించుకున్నాము. పెసరబ్యాళ్ళ కలర్ వచ్చేసినాయి, ఇంకా పని చేద్దాము. మరి వేడికి ఇంకా వచ్చేస్తాయి కలర్. మిరియాలు తీసుకొని పచ్చ దంచుకున్నాము. ఎందుకంటే ఇవి మిరియాలు లేదంటేనే అన్ని తీసి పడేస్తారు పిల్లలు. అందుకోసమని కొన్ని మీకు తగినన్ని మిరియాలు, నేనైతే కొన్ని వేస్తాను, ఎక్కువ వేయను, కారం తినరు మా ఇంట్లో. మీకు ఇంకా కావాలన్నా కొన్ని వేసుకోవచ్చు మిరియాలు. ఇవి కచ్చపచ్చగా దంచుకున్నాము. కొంచెం ఎక్కువ లేదు, మరి మెత్తగా కాదు. మిరియాల పౌడరు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి పేస్ట్ ఉన్నట్టు ఇట్లా ముక్కలు తయారు చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా నెయ్యి, మామూలుగా పొంగల్ అంటే ఇంకా నెయ్యి తప్పనిసరి కదా, నెయ్యి. అలాగే అయిపోయినాయి. ఇంకా పొంగల్ రెడీ చేసుకున్నాము, కుక్కర్లో పెట్టుకున్నాము. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి కడుగుదాం దీనిని. ఇప్పుడు బాగా ఇట్లా కడిగేసుకొని దీనిని కూడా వడేసి పెట్టుకున్నాము. నీళ్ళన్నీ కారిపోయేంత వరకు అట్లనే ఉంచుతాము. పెసరబ్యాళ్ళు కూడా ఒకసారి కడిగేసుకున్నాము. అన్నీ కుక్కర్లోకి తీసుకున్నాము. ఇంకా ఈ కడిగి ఉంచుకున్న పెసరబ్యాళ్ళు దీంతోపాటు వడేసుకున్నాం కదా కినోవా, ఈ కినోవా కూడా వేసేసుకున్నాము. కినోవా కూడా వేసేద్దాము. ఈ గ్లాస్తో కినోవా ఒక గ్లాసు, పెసరబ్యాళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు అవుతాయి. 2 గ్లాసులకి నీళ్ళు 5 గ్లాసులు పోసుకోవాలా. మనం మామూలుగా అయితే రైస్కి అయితేనే 6 గ్లాసులు పోస్తాం కదా, దీనికి 5 గ్లాసులు పోస్తే సరిపోతుంది. నీళ్ళు వేసేసుకున్నాం. ఇంకా తగినంత ఉప్పు కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెము పసుపు వేసి ఇంకా గ్యాస్ ఆన్ చేద్దాము. గ్యాస్ ఆన్ చేసేసి మూత పెట్టేద్దాము. ఒక 4 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకున్నాము. విజిల్స్ వచ్చినాయి, బంద్ చేద్దాం. ఇంకా అయిపోయింది విజిల్, తీసేద్దాం. ఇంకా
చూడండి మెత్తగా అయిపోయింది కదా. నేనేమన్నా పొరపాటుగా నీళ్ళు తక్కువ వేసినానో ఏమో, కొంచెం తక్కువైనట్లుంటాయి. మరి కొంచెం వేడినీళ్ళు బాగా వేడినీళ్ళు మరగ్గాసుకొని కొన్ని వేడినీళ్ళు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా కలిపేద్దాము. ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఇప్పుడు ఇంకా తర్వాతకి వేద్దాము. గ్యాస్ ఆన్ చేద్దాము. కడాయి వేడైపోయింది. ఇంకా తగినంత నెయ్యి వేసుకున్నాము. మరి ఎక్కువ అవసరం లేదు, సరిపోయేంత వేసుకున్నాము. ఇంకా కడాయి వేడైపోయింది. ఇంకా తగినంత నెయ్యి వేసుకున్నాము. మరి ఎక్కువ అవసరం లేదు, సరిపోయేంత వేసుకున్నాము. ఇంకా వేడైంది. ఈ క్యాషూ నట్ వేసేద్దాము. కరివేపాకు ఆల్రెడీ వేసేసినాను నేను. ఇప్పుడు జీలకర్ర, మిరియాల పొడి, ఇట్లా మిరియాలు కచ్చపచ్చగా దంచుకోవాలా, దాన్ని కూడా వేసేద్దాము. మంటను సిమ్లో ఉంచండి. ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను నేను, ఊరికే కలరింగ్ కోసం. అవి వేయాల్సిన అవసరం లేదు, కానీ కలరింగ్ ఉంటుందని బాగుంటుందని వేస్తున్నాను అంతే. కొంచెం వేయించుకున్నాము. ఇందులోనే క్యారెట్ ముక్కలన్నీ వేగిపోతాయి. చిన్న కట్ చేసినాను కదా నేను. ఎర్రగా వేగిపోయినాయి. ఇంకా బంద్ చేద్దాము స్టవ్. దీంట్లో వేసేద్దాం. ఇంకా కినోవా పొంగలి అయిపోయింది. చూస్తున్నారు కదా కినోవా పొంగలి నేను ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.